నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. నూతన పనులపైన ఆసక్తి పెరుగుతుంది. మాటల్లో తొందరపాటుతనం తగ్గాలి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వైకుంఠ నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ధనం విషయంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అవసరం లేకున్నా గొప్పలకు పోయి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ఒప్పందాలను కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వారు మాటల విలువలను పెంచుకోవాలి. మొహమాటాలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే ఒకేసారి ఎక్కువ పనులు చేపడుతుంటారు. శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని జపం చేస్తూ పేదవారికి అన్నదానం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. వివిధ రూపాల్లో అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తీకరిస్తూ ఉండాలి. పాత విషయాలు గుర్తుకొస్తుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీనివాస స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు పనుల విషయంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాలు పెంచుకోగలుగుతారు. మాటల విలువలు విశేషంగా కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు చిన్న చిన్న లోపాలను సవరించుకుంటూ జీవిత అభివృద్ధిని సాధించుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి ఆవేశములు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. తులారాశి వారు వ్యక్తిగత కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఆలస్యాలతో కూడిన నిర్ణయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని చక్కగా పెంచుకోగలుగుతారు. లోపాలను సవరించుకుంటూ ఉండాలి. చేపట్టిన పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైన సంపెంగ పుష్పాలతో పూజించాలి. ధనుసు రాశి వాళ్లకు సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. నూతన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో గౌరవాలను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పరిమితులు విధించుకోవటం అనేది చాలా అవసరము. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది. ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించినటువంటి హామీలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తూ ఫలితాలను రాబట్టుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి.
కుంభరాశి వాళ్లకు నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. మార్పులతో కూడిన సంతోషాలు ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారిక సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. మీనరాశి వారు సున్నితపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వేరువేరు రూపాలలో శక్తికి మించినటువంటి పనులు చేపట్టకూడదు. అలాగే రాజకీయపరమైనటువంటి విమర్శలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.